తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నేను నిన్ను బాగుచేసదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, హిజ్కియాకి రోగము, బాధ, మరణము సమీపించినప్పుడు తనను బాగుచేయగల దేవుని సామర్థ్యంపై నమ్మిక ఉంచుట ద్వారా దేవుడు ఆయనను బాగుచేసదనని వాగ్దానమిస్తున్నాడు. దేవుడు నిన్ను బాగుచేయాలంటే బాగుపడాలనే ఆశ నీకుండాలి. దేవుని యొద్దకు నీవు రావాలి. దేవుడు నీతో చెప్పింది చేయాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఎందరో జ్ఞానవంతులు, మంచి నైపుణ్యం కలిగిన మనుష్యులు వస్తువులను, వాహనాలను, వస్త్రాలను, భవనాలను బాగుచేయగలరేమో గాని పాడైన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగుచేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో చాలామంది తమ జీవితాలను వ్యర్థమైన వాటిని అనుసరించి లోకాశలలో పడిపోయి శారీరకంగా, మానసికంగా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. పాడైపోయిన వారి జీవితాలను తలచుకొని ఎంతో కృంగిపోతుంటారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎంత పాడైపోయినా నేడే ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను అద్భుతంగా బాగుచేసి నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.